మరి ఈ రాత్రి వేళ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు రెవరెండ్ పి సుదర్శన్ రావు గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు వచ్చి మనకి దేవుని వాక్యం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పట్లు కొడుతూ వారికి సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతకై ప్రభువుకి నేను కృతజ్ఞుడిని. కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి నేను చెల్లిస్తూ ఉన్నాను. మరి మీ మధ్య వాక్య పరిచర్య కొరకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు కరుణాకర్ గారు, అలాగే వారి సత్యమణి రత్నకుమారి గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘం అంతటికి, క్వైర్ టీంకి, వాయిద్యాలు వాయించిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి నాకు ఇంతకుముందు ఎప్పుడూ పరిచయం లేదు, కానీ ఇప్పుడు 2 సార్లే ఫోన్లో మాట్లాడడం. ఇదే ఫస్ట్ టైం పాస్టర్ గారిని, పాస్టర్మ గారిని నేను చూడటం. అయినా నా గురించి తెలియకపోయినా మమ్మలను పిలిచి మీ మధ్య వాక్యమును ప్రకటించటానికి అవకాశమును కలుగజేశారు. నా పేరు సుదర్శన్. నేను పుట్టి పెరిగినది విశాఖపట్నం జిల్లా. నాకు 19 సంవత్సరాలప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసుకొని 20వ సంవత్సరం రాగానే నేను సింగపూర్ దేశానికి వెళ్ళిపోయి అక్కడే 21 సంవత్సరాలు సేవ చేయటానికి ప్రభువు నాకు కృప చూపించారు. 21 సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్న దినములలో మొట్టమొదటిగా ఒక్క తెలుగు చర్చ్ కూడా ఆ దేశంలో లేదు. కానీ ఒక చిన్న ప్రేయర్ సెల్ ద్వారా చర్చ్ స్టార్ట్ చేయటానికి ప్రభు నాకు కృప చూపించారు. దాని ద్వారా 16 తెలుగు చర్చిలు సింగపూర్లో ఏర్పాటు అవటానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా. 21 సంవత్సరాలు అక్కడ సేవ చేస్తూ నాకున్న శ్వాస ఉన్న కొంతమంది విశ్వాసుల ద్వారా అక్కడ నుండి 16 దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళారు. అనుకోని రీతిగా కరోనా టైంలో, కరోనా కనికరం వలన మేమందరము ఇండియాకి లీవ్లో వచ్చాము. లాక్డౌన్ పడింది, ఫ్లైట్స్ లేవు, తిరిగి వెళ్ళటానికి అవ్వలేదు, వీసాలు ఎక్స్పైర్ అయిపోయాయి. మరి ఇక్కడే ఉండిపోయి గత 4 ఏళ్ళుగా మరలా వెళ్ళటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. అయినా ఈ 4 ఏళ్ళు కూడా ఈ మన ఇండియాలో, ప్రత్యేకంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నా గురించి ఎవరికి తెలియకపోయినా కూడా కేవలము యూట్యూబ్లో చూసి నన్ను పిలిచిన వారు ఉన్నారు. ఇప్పటికీ 200కు పైగా సభలలో నేను వాక్య పరిచర్య చేశాను. నాకెవ్వరు తెలియదు, కానీ నన్ను యూట్యూబ్లో చూసిన వారే నాకు ఇంకో దగ్గర ఇంట్రడ్యూస్ చేసి పలానయ్య గారు వాక్యం బాగుంటుంది తీసుకెళ్ళండి అని 200 సభలకు పైగా వాక్య పరిచర్య చేయటానికి కృప చూపించారు. మన ఇండియాలో దాదాపుగా 10 రాష్ట్రాలు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించాను. నేను తెలుగులోనే చెప్పాను, హిందీలో ట్రాన్స్లేషన్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో కూడా వాక్యం చెప్పటానికి ప్రభువు కృప చూపించారు. మరి నా భార్య హార్ట్ సర్జరీ అయింది. 15 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకరని చెప్పారు. ప్రార్థన చేశాము, దేవుడు బ్రతికించాడు. పూర్తి సాక్ష్యము ఆమెది మీరు వినాలంటే యూట్యూబ్లో చూడండి. ఖచ్చితంగా మీ కన్నీళ్ళు ఆగవనే నేను అనుకుంటున్నాను. 15 నిమిషాల కంటే బ్రతకదు అని డాక్టర్ నాతో చెబుతున్నప్పుడు పక్క నుంచి ఒక వీడియో తీశాడు నా స్నేహితుడు. ఆ వీడియోతో సహా అప్లోడ్ చేశాను. కానీ దేవుడు ఇప్పుడు 5 ఏళ్ళైనా కూడా దేవుడు బ్రతికిస్తూనే వచ్చాడు. ఈ 5 ఏళ్లలో నేను ఎన్ని సభలకు వెళ్ళానో అన్ని సభలకు నా భార్య నాతో పాటు వచ్చింది. ఆమె కూడా కొన్ని సభలలో వాక్యం చెప్పింది, స్త్రీల కోటాల్లో వాడబడింది. ఆమె ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడటం మేము సంతోషిస్తూ ఉన్నాము. ఇకపోతే మనం వాక్యపు లోతుల్లోనికి మనము వెళ్దాము. 139వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాము. 139వ కీర్తన 3వ వచనము. నా నడకను నా పడకను
నీవు పరిశీలన చేసి ఉన్నావు. చాలు చాలు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగలవాడవు నాయనా, కనికరము గలవాడవు, మహోన్నతుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగములో నుంచి ఈ రాత్రి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎంతమంది వాక్యమును వింటున్నారు, వారి హృదయములలో గొప్ప కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము చేయండి, కనికరించండి, కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర రాకుండా ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. క్రైస్తవులలో చాలా మందికి దేవుని మాటలు వినే చెవులు లేవు. దేవుని మాటలు వినే చెవులు లేవు. చెవుడొచ్చేసింది చాలా మందికి. ఎంత వాక్యము చెప్పు, గంటలు గంటలు ప్రార్థన చేసి ఒక వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తే ఆ మాటలు వినే చెవులు లేకపోతే ఎలా? మీకు విషయం తెలుసా? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ప్రత్యేకముగా ఉత్తరము రాయబడి ఉంది. 7 సంఘాలకు కూడా ఒక మాట ప్రాముఖ్యంగా చెప్పబడి ఉన్నది. అదేమిటనంటే, చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాటలు వినుగాక అన్నాడు. హల్లెలూయా. ఇందాకలా పాస్టర్ గారు కూడా ఒక మాట చెప్తున్నారు, వినుట వలన విశ్వాసము కలుగును అని కదా. వినే చెవులే మనకు లేకపోతే, వినే దగ్గరే మనము ఫెయిల్ అయిపోతే ఇంకెప్పుడు దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోనగలము? ఇంకెప్పుడు మనము బాగుపడగలము? ఇంకెప్పుడు మన జీవితములలో విశ్వాసము సమకూర్చబడుతుంది? మీరు ఆలోచన చేయండి. చాలా మందికి వినే దగ్గర ఫెయిల్ అయిపోతారు. రెండవది ఎక్కడ ఫెయిల్ అయిపోతారో తెలుసా? వింటారు కానీ విన్నది గ్రహించలేరు. వింటారు కానీ విన్నది గ్రహించలేరు. గ్రహింపు లేని విశ్వాసులు చాలామంది ఉన్నారు. రెండవదిగా ఏంటో తెలుసా? వాక్యము చెప్పేటప్పుడు మనకు ఉండాల్సింది గ్రహించే మనసు ఉండాలి. వాక్యము విని ఎవరైతే గ్రహిస్తారో వారు 30 దంతులు, 60 దంతులు, 100 అంతులుగా ఫలిస్తారని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. వినుట దగ్గర ఫెయిల్ అవ్వకూడదు. రెండవది గ్రహించే దగ్గర ఫెయిల్ అవ్వకూడదు. మూడవది ఏంటో తెలుసా? మనకు కఠినమైన హృదయం ఉండకూడదండి. రాతి హృదయం ఉండకూడదు దేవుని మాటలు వినాలనంటే. దయచేసి మీరు బైబిల్ తెరిచి చూస్తే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి. ఆ మాట చూసారా? ఆ మాట మీరు గమనించారా? పూర్తిగా వచనాన్ని నేను వివరించటం లేదు, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని. వారు నా కట్టడలు విని నా మాటలు అనుసరించినట్లు వారిలో రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెడతానంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? రాతి గుండె నీలో ఉంటే దేవుని వాక్యముని వినలేవు, విని గ్రహించలేవు, విని దానిని నీవు అనుసరించలేవు. ఎందుకంటే నీ గుండె రాతిది కాబట్టి. ఈనాడు ప్రసంగ వేదికల మీద అనేకమైన ప్రసంగాలు వింటున్నా ఎందుకు మార్పు రావటలేదు? ఎందుకు హృదయాల్లో కార్యము జరగటలేదు? ఎన్ని సభలు జరుగుతున్నా ఎందుకు అనేకులు రక్షణ పొందటానికి ముందుకు రావట్లేదనంటే, అనేకుల హృదయాలలో కఠినమైన హృదయాలు, అనేకమైన హృదయాలు రాతి హృదయాలుగా ఉన్నాయి. ఎవరి హృదయం అయితే మెత్తన పరచబడుతుందో, ఎవరి హృదయం అయితే మాంసపు గుండెగా మాంసపు తలంపులతో ఉంటారో, దేవునికి లోబడే తత్వం ఉంటుందో, వారికి మాత్రమే వాక్యము ప్రకటించినప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. వినే చెవులు ఉండాలి. 2 గ్రహించే మనస్సు ఉండాలి. 3 వాక్యము విత్తినప్పుడు మీ హృదయం ఎలాగుండాలంటే రాతి గుండెగా ఉండకూడదు, అది మాంసపు గుండెగా ఉండాలి. వాక్యము అను విత్తనాలు మన హృదయములో భద్రపరుచుకునే విధముగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4వ విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువును గురించి గొర్రెల కాపరులు ఆయన జన్మమును గూర్చి విన్న తర్వాత ఆ విషయము తన తల్లి అయిన మరియకు చెబితే ఆ మాటలన్నీ ఆమె తన హృదయములో భద్రపరుచుకొనేను అని రాయబడి ఉంది.
ఇప్పుడు వాక్యము ప్రకటించేసి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ వాక్యమును వజ్రములు, ఈ వాక్యమును బంగారము, ఈ వాక్యమును అను ఆహారము నీలో భద్రము చేసుకోవాలి. నీలో సమృద్ధిగా దానిని దాచుకోగలగాలి, జాగ్రత్త చేసుకోగలగాలి. అప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు చెప్పానా? 5వ విషయం చెప్తాను, అదే మన ప్రసంగం. మన మూల వచనం ఏమిటండి? ఒకసారి 139వ కీర్తన 3వ వచనములో, నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు. అక్కడ ప్రభువు 2 విషయాలు పరిశీలిస్తున్నట్లు మనకి కనబడుతుంది. 1 నడకను, 2 పడకను. నేను చెప్పాలనుకున్నది 2వ విషయం, పడకను. పడక అంటే బెడ్, మంచం, మనం పడుకునే పరుపు అని. దానిని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడంట, దానిని కూడా దేవుడు దృష్టి పెడుతున్నాడట. మనకి బెడ్కి ఎంత సంబంధం ఉంటుందో తెలుసండి? దాదాపుగా రోజులో ఒక 8 గంటలైనా బెడ్తో గడుపుతాం. మనం పడుకుంటాం లేదా బెడ్ మీద 8 గంటలు. అసలు ఇంట్లోకి రాగానే సోఫాలు ఉంటాయి, చైర్ ఉంటాయి, వాటిని మనం పెద్దగా వాడం, షోకేస్లా పెట్టుకుంటాం వాటిని అంతే. ఇంటికి రాగానే ముందు పడిపోయేది బెడ్ మీదే. కొంతమంది భోజనము బెడ్ మీదే, తాగటము బెడ్ మీదే, బెడ్ మీద కూర్చొని టీవీలు చూస్తారు, బెడ్ మీద నుంచి అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. బెడ్తో మనకు అంత అనుబంధం ఉంది, పడకతో మనకు అంత అనుబంధం ఉంది. ఇంతగా బెడ్కి మనం అలవాటు పడిపోయి ఉన్నాం కదా. ఆ బెడ్ మనకి ఏం బోధిస్తుంది? ప్రసంగిస్తున్న పడక అని ఈ ప్రసంగానికి నేను పేరు పెట్టుకున్నా. పడక ఏమని ప్రసంగిస్తుంది? మొట్టమొదటగా పడకను గురించి బైబిల్లో రాయబడిన కొన్ని వచనాలను నేను మీకు పరిచయం చేస్తాను, మీరు చూడండి. లేవికాండము 15వ అధ్యాయము 3వ వచనము, 5వ వచనము మీరు చూడండి, 23వ వచనము కూడా మీరు చూడండి. లేవికాండము 15వ అధ్యాయము 3వ వచనము, 5వ వచనము, 23వ వచనము. వాని స్రవము మారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. తర్వాత 5వ వచనములో కూడా పండుకొను ఆ పరుపు ముట్టువాడు అపవిత్రుడు కనబడుతుంది. 23వ వచనములో కూడా అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును అని కనబడుతుంది. ఇంకొక వచనం చూపించిన మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము మీరు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలీలకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున. చూసారా, తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అని ఉంది. ఆదికాండము 35వ అధ్యాయము 22వ వచనం కూడా మనం చూస్తే 22వ వచనములో ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాను అని మనకు కనబడుతుంది. చూసారా, అంటే పరుపు మనకి మొట్టమొదటిగా ఏమి నేర్పిస్తుందంటే, పడక మనకి ఏమి నేర్పిస్తుందంటే, పడక అనేది అపవిత్రతకు సాదృశ్యంగా బైబిల్లో మనకి కనబడుతుంది. పడక అనేది అపవిత్రతకు సాదృశ్యముగా బైబిల్లో మనకు కనబడుతుంది. అపవిత్రత నుంచి విడుదల పొందటానికే ప్రభువు మనలను రక్షించాడు. అపవిత్రత నుంచి మనము తప్పించబడటానికే యేసు సిలువలో రక్తము కార్చాడు. పాపము నుండి విడుదల పొందటానికే యేసు తన స్వరక్తమును చిందించాడు మన కొరకు. ఈనాడు క్రైస్తవ సమాజము ఆ పాపము నుండి తప్పింపబడే విషయములో మర్చిపోయారు, పాప క్షమాపణ విషయములో మర్చిపోయారు, పాపము నుండి విడుదల పొందాలనే సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు మర్చిపోయి సంఘాలలోనే పాపాలు చేసేంత దిగజారుడికి వచ్చేసింది క్రైస్తవ సమాజం. నేను 25 ఏళ్ల కిందట 30 ఏళ్ల క్రిందటో నేను సింగపూర్కి వెళ్ళాను. వెళ్ళక మునుపు
విశాఖపట్నంలో నేను రక్షణ పొందిన కొత్తలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే గోడ నిండా సినిమా వాల్ పోస్టులు ఉండేవి. ఎక్కడికి చూసినా పెద్ద పెద్ద సినిమా వాల్ పోస్టులు, కట్అవుట్లు ఉండేవి. 30 ఏళ్ల తర్వాత నేను సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే, రోడ్ల మీద వెళ్తే సినిమా వాల్ పోస్టులు లేవు, అన్నీ మన క్రైస్తవుల పాంప్లెట్లే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా అన్ని మన క్రైస్తవ పాంప్లెట్లే కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. బాగానే ఉంది, మంచిగానే ఉంది. కానీ మన క్రైస్తవుల్లో చాలామంది స్టేజుల మీద, సంఘాల్లోని సినిమా స్టార్లు అయిపోతున్నారు. అదే వచ్చిన అపవిత్రత. క్రైస్తవులమని చెప్పుకొని ఇంకా అపవిత్రతలో జీవిస్తున్నటువంటి వారు లేరా? మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పుకొని అపవిత్రతలో జీవించిన వారు లేరా? మేము ఉంటున్న అపార్ట్మెంట్లో దాదాపు ఆల్మోస్ట్ అందరు క్రిస్టియన్సే. ఆ అపార్ట్మెంట్ అంతట్లో ఉన్న ఒకే ఒక పాస్టర్ని నేను ఒక్కడనే అద్దెకుంటున్నాను, అందరిది సొంత ఇల్లు అంట. నా కార్ పార్కింగ్ ఇప్పటికి 3 సార్లు మార్చారు వీళ్ళందరూ, ఈ క్రైస్తవులు అందరూ. ఆయన ఎందుకండి అక్కడ పెట్టడు, అద్దెకొచ్చినాడు, నా మూలకు తోసేయండి, ఆ మూలకు తోసేయండి. నేను రోజు ప్రేయర్కి వెళ్ళినప్పుడల్లా నా బండి తీయాలంటే ఆ బండి జరపాలి, ఈ బండి జరపాలి, ఆ బండి జరపాలి, ఆ తర్వాత నేను బయటికి రావాలి. అరే ఆయన దేవుని సేవకుడు, ఆయనకు ముందు ఉన్న పార్కులో ఉంచేద్దామని రోజు వెళ్తాడు. వీళ్ళు కార్లు తీరు అలాగే ఉంటాయి, నెలకొకసారే తీస్తారు. నా బండి తీయడానికి కూడా అవకాశం ఇవ్వరు. అందరూ క్రైస్తవులే. మారు మనసు లేని క్రైస్తవ్యం ఉన్నది ఈనాడు. పాపమును ఇంకా విడిచిపెట్టని క్రైస్తవ్యము ఈనాడు సంఘాల్లో ఉన్నా. ఇంకాను ఒకసారి ఓ నలుగురు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక బావి ఉంది, ఆ బావి పక్కన ఒక ఆయన కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు అనమాట. వెళ్ళిపోతున్న నలుగురికి హలో అని పలకరించాడు. పలకరించగానే ఆ ఆనందంలో 2 కాళ్ళు తేలిపోయి బావిలో పడిపోయాడు. బావిలో పడిపోగానే పరిగెత్తుకుంటే నలుగురు వచ్చారు. అరే మునిగిపోయినట్టున్నాడని కింద చూస్తే ఆ కిందను కొట్టుకుంటున్నాడు. నాకు ఈత రాదు బాబు, నన్ను కొట్టుతున్నాడు, చచ్చిపోయేలాగా నన్ను రక్షించండి అంటే, బావి దగ్గర ఎక్కడ చూసినా తాడు ఉంటుంది కదా, బకెట్ ఉంటుంది కదా. వెంటనే బకెట్ను తాడును కిందకేసి, బాబు దాన్ని పట్టుకో, మేము లాగుతాం అన్నారు. అనగానే అతడు దాన్ని పట్టుకున్నాడు. ఇంక నలుగురు లాగటం మొదలు పెట్టారండి. పట్టుకుని గట్టిగా లాగుతుంటే రావట్లే, కనీసం కొద్దిగా కూడా కదలట్లేదు. నలుగురు ఒక్కడిని లాగలేకపోతున్నారు. పడిపోయిన వ్యక్తి లావుగా ఉన్నాడంటే లేదు, సన్నగా గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు. కానీ ఆయన్ని నలుగురు లాగలేకపోతున్నారు. ఏంట్రా ఏం తిన్నాడు వీడు, సన్నగా ఉన్నాడు, లాగినా రావట్లేదేంటి అని ఆశ్చర్యపోయి అందులో ఒక ఆయన వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి చూశాడంట. వాడు తాడున్న బకెట్ ఉన్న తాడును పట్టుకున్నాడు. ఇంకో చేత్తో అక్కడ పెద్ద రాయి ఉంది, ఆ రాయిని గట్టిగా ఇలా పట్టుకున్నాడు. ఇంకేం వెళ్తాడు పైకి? ఒరే ఆ రాయి వదలరా, నేను బయటికి లాగుతానంటే ఆయన అంటున్నాడు, నేను పడిపోయినప్పుడు ఈ రాయి నన్ను రక్షించింది, నేను ఈ రాయిని వదలను, ఆ తాడుని వదలను. మరి ఇంకెప్పుడు వస్తాడు పైకి? యేసయ్య మనలను బయటికి లాగటానికి సువార్తను పంపిస్తున్నాడు, తన వాక్యమును పంపిస్తున్నాడు, తన సేవకుడిని పంపిస్తున్నాడు, తన సువార్థికుడిని పంపిస్తున్నాడు, రక్షణ పొందిన కుటుంబాన్ని పంపిస్తున్నాడు. అయినా కొంత అది వదలము, కొంత ఇటు ఉంటాము. వెచ్చగా ఉండము, చల్లగా కూడా ఉండము, నునువెచ్చగా ఉంటాం అన్నమాట. ఇప్పుడున్న క్రైస్తవం ఏంటంటే సగం సగం పవిత్రత, సగం సగం పవిత్రత. మా పాపని స్నానంకి పంపించామనుకోండి, ఇక్కడే ఉంది, ఇలాగెళ్ళి స్నానం చేసి వస్తుంది. వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ చూసామనుకో పొడిగా ఉంటుంది, ఈ ముందే తడుస్తుంది, అయిపోయింది స్నానం. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు స్నానం చేయొద్దు, బాత్రూంలోకి వెళ్ళు, ముందు మొహం కడుక్కో, తర్వాత భుజాలు కడుక్కో, మెడ కడుక్కో, చంకలు కడుక్కో, పొట్ట కడుక్కో, కాళ్ళు కడుక్కో, అంతే వచ్చేసి అంటే అప్పుడు స్నానం చేసి వస్తుంది అన్నమాట. నేను చేయలేదని అనుకుంటుంది అప్పటికి కూడా. ఆమె ఏమేమో కడుక్కోమంది అయ్యే కడుగుతుంది, మిగిలినవి కడగదు. ఇంకా చంక దగ్గర ఇలాగా పొట్ట దగ్గర అంతే, ఇంక మిగిలిన దోమదు. సగం సగం స్నానం లాగా సగం సగం అపవిత్రత ఉంది, సగం సగం పరిశుద్ధత ఉంది ఈనాడు క్రైస్తవ్యములో. ఎందుకు? కారణం ఏంటి? నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచువాడు, నిన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచువాడు, నిన్ను సంపూర్ణముగా కడుగువాడు కదా యేసయ్య రక్తము. మనకెందుకు పూర్తిగా పవిత్రత కలగటలేదు? మీ అందరికీ ఒక వాగ్దానం బాగా గుర్తుంటుందండి. అదేంటంటే, నన్ను స్వస్థపరచు యెహోవా అంటే నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అను వాగ్దానం గుర్తుంటుంది.
కానీ ఇంకొక వాగ్దానం ఉంది, అది మనం ఎప్పుడు పెద్ద పట్టించుకోం. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి. ఈ 2 వాగ్దానాల్లో ఏది గొప్పది? నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనన్న వాగ్దానము గొప్పది. ఎందుకో చెప్పనా? ఆరోగ్యవంతుడైన పాపి నరకానికి పోతాడు, రోగి అయిన పరిశుద్ధుడు పరలోకానికి పోతాడు. అర్థమై ఉంటుంది. అర్థమైందా? ఆరోగ్యవంతుడైన పాపి నరకానికి పోతాడు, రోగి అయిన పరిశుద్ధుడు పరలోకానికి వెళ్తాడు. లాజరు ధనవంతుల గురించి మీకు తెలుసు. లాజరు రోగిష్ఠుడు, చెప్పాలంటే ఒంటి నిండా కురుపులు ఉన్నాయి, కానీ పరిశుద్ధుడు పరదేశకు వెళ్ళిపోయాడు, అబ్రహాం రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ధనవంతుడున్నాడు, ఆరోగ్యవంతుడైన పాపి ఆయన ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ వాగ్దానం గొప్పది మీకు? ఏ వాగ్దానము? నిన్ను స్వస్థపరచు యెహోవాను వాగ్దానము గొప్పదా? నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనన్న వాగ్దానము గొప్పదా? మీరు ఆలోచించండి, ఏ వాగ్దానము గొప్పది? నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను అన్న వాగ్దానము గొప్పది. ఈ వాగ్దానము నెలకొకసారో రోజు వాగ్దానాలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ టైం ప్రతి మానవుడికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా. నీకు నాకు ప్రతి మానవుడికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను అనే వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక 3 విషయాలు చెప్తానండి, మీరు శ్రద్ధగా వినగలిగితే. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, ధన్యతల్లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేరు అని మనకు కనబడుతుంది. అంటే బేసిక్గా పరిశుద్ధత ఉంటేనే పరలోకం వెళ్తాం, పరిశుద్ధత ఉంటేనే దేవుణ్ణి చూస్తాం అనే కదా అర్థం, అవునా? సరే, ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఇంకొక విషయం, మీరు బాప్తిస్మం పొందినప్పుడు యేసు రక్తము చేత కడగబడ్డారు, మీ పాపము కడగబడింది. కడగబడిన తర్వాత మీరు పరిశుద్ధులా కాదా? పరిశుద్ధులే. మరి పరిశుద్ధులైన తర్వాత దేవుడు మీకు కనబడ్డా? మరి బైబిల్ తప్పైపోయిందా? చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అన్నాడు. మరి బాప్తిస్మం పొందినప్పుడు మన ప్రతి పాపము కడగబడినది అన్నది కూడా వాస్తవమే. మన పాపము కడగబడినదని అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. లేచి నీవు తడువులాడుట మాని బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుము అని రాయబడి ఉంది. మరి ఎందుకు మన పాపము కడగబడిన దేవుడు మనకి కనబడట్లేదో తెలుసా? పరిశుద్ధతలో 3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే కడగబడిన పాపులము, అంతే. పాపము కడగబడిన పరిశుద్ధులమే, కానీ పాపము చేయని పరిశుద్ధులమైతే కాదు. అందుకే దేవుడు మనకు కనబడలే. మొదటి అనుభవము, మన పాపము కడగబడి పరిశుద్ధులమయ్యాం, అంతేగాని మరలా పాపము చేయని పరిశుద్ధులమైతే కాదు. మీరు కొత్త బట్టలు వేసుకొని ఒక్క అరగంట బయటికి వెళ్ళి వస్తూ దుమ్ము పడకుండా రాగలరా? ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో. ఈ లోకములో క్రైస్తవుడు జీవించటము కూడా, పరిశుద్ధంగా జీవించటం కూడా అంతే కష్టమైపోతుంది. అందుకే రెండవ అనుభవం ఏంటో తెలుసా? రెండవది, పాపము చేయకుండగా దేవుని భయముతో పరిశుద్ధత ఉండుట. మొదటి అనుభవము కడగబడిన పరిశుద్ధత, రెండవ అనుభవము దేవుని భయము చేత పాపము చేయకుండా ఉండుట. హల్లెలూయా. ఇది ఎన్నో అనుభవం? రెండో అనుభవం. మూడో అనుభవం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అన్నారు, మన ప్రభు అన్నాడు, మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి. అంటే యేసు ప్రభు ఎలా పరిశుద్ధుడు? దేవుడు ఎటువంటి పరిశుద్ధుడు? కడగబడిన పరిశుద్ధుడా? కాదు. భయముతో పరిశుద్ధంగా ఉన్నాడా? దేవుడికి ఎవరైనా భయం ఉందండి? వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పాస్టర్ ఏమనుకుంటాడో, పాస్టర్ గారు ఏమనుకుంటారో, సంఘం ఏమనుకుంటుందని పరిశుద్ధంగా ఉన్నాడా దేవుడు? ఆయనే అల్టిమేట్, ఆయనే టాప్, ఆయనకు మించినోరు లేరు.
మరి ఆయన ఎందుకు పరిశుద్ధంగా ఉన్నాడు? ఒకరు భయంతో కాదు. ఆయన పరిశుద్ధత ఏంటంటే ఆయన స్వభావమే పరిశుద్ధత, ఆయన ఆలోచనలే పరిశుద్ధత. అందుకే నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు ఉండండి అంటే అర్థం ఏంటో తెలుసా? మొదట మనము కడగబడిన పరిశుద్ధులము, రెండవది దేవుని భయముతో ఉన్న పరిశుద్ధులము. భక్తిలో ఎదుగుతున్న కొలది ఎదిగి క్రీస్తు స్వరూపములోనికి నువ్వు మార్చిన తర్వాత దేవునికున్న పరిశుద్ధత నీకు వస్తుంది. ఆయన స్వాభావికంగా ఎలా పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధత మనకు వస్తుంది. అప్పుడే దేవుడు మనకి కనబడతాడు. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి ఎదగవలసిన క్రైస్తవ్యము, ఆ అనుభవంలోనికి యేసు రక్తము చేత కడగబడిన భక్తులు రావలసిన అనుభవము ఆగిపోయింది. పరిశుద్ధత విషయంలో రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నాము, కానీ రోజు రోజుకి ముందుకు వెళ్ళే అనుభవము తగ్గిపోయింది నాడు క్రైస్తవ్యానికి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి నేను మెట్లకి వెళ్తున్నానండి. ఒక చర్చ్ విశాఖపట్నంలో నాకు వాక్యానికి పిలిచారు. పిలిచిన తర్వాత అది ఇలా కొండపైకి వెళ్ళాలన్నమాట. చర్చ్ కొండపైన ఉంది. చాలా రోజుల తర్వాత అనుభవం నాకు ఈ ఒంగోలు వచ్చింది. ఈరోజు నా భార్య పుట్టి పెరిగింది అక్కడే. ఇక్కడెక్కడో జయరామ్ థియేటర్ ఒకటి ఉందని కదా, జిల్లా కోటి దగ్గర. పైకి వెళ్తే అక్కడ ఉండేదంటే ఇల్లు 30 ఏళ్ళ కిందట. అది చూపించడానికి వెళ్తే ఎక్కుతుంటుంటే నాకు సగం తిన్నదరిగిపోయినట్టు అనిపించింది. ఆ చర్చి కూడా అంతే. నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పైకి చూశాను, ఇదంతా ఎక్కాల వాక్యం చెప్పడానికి అనిపించింది. అప్పుడు మనసులో బైబిల్లో ఒక మాట గుర్తుకొచ్చింది. ఆయన కొండ ఎక్కి కూర్చొని బోధించుచుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చి వినుచుండెను అని. మనం కూడా కొండ ఎక్కి బోధించాలి, ఇంక తప్పదు అనుకున్నా. సరే, మనం ఇంత కష్టపడి ఆ కొండ ఎక్కిన తర్వాత చర్చు అది కాదు పక్కలైన అన్నాడు అనుకోండి, మళ్ళీ దిగి మళ్ళీ అటు ఎక్కాలి అని అక్కడే దారిలో ఒక ఆయన అడిగాను, బాబు ఇక్కడ పలానా పాస్టర్ గారు ఇదిగో పాంప్లెట్ నన్ను పిలిచారు, ఆ చర్చ ఎక్కడ అని ఒక ఆయన అడిగితే, అదిగోదిగోండి మెట్లెక్కి వెళ్తున్నాడు కదా ఆయనే అని అన్నాడు అనమాట. పాస్టర్ గారు మెట్లెక్కి వెళ్తుంటే నేను గబగబగా ఆయాసపడి ఎక్కుతున్నాను. దగ్గరికి వెళ్ళి ఆయన పలకరిద్దామని నేను దగ్గరికి వెళ్ళి ఆయాసంతో ఆయన ముందు స్టెప్ మీద ఉన్నాడు, నేను వెనక స్టెప్ మీద ఉన్నాను. ఆయన నన్ను చూడలేదు. ఆయన బైబిల్ పట్టుకొని నన్ను దోచుకుందువతే అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నేను ఏం చేయాలో నాకేం అర్థం లేదండి. కొద్దిసేపు ఆగి ఆయన పాట అయిపోయిన తర్వాత ప్రైజ్ లేడు పాస్టర్ గారు అన్నాడు. ఆయన చూశాడు నా వైపు, మొత్తం వినేసి ఉంటాడని ఆయన మనసులో ఉండిపోయింది. ఇంకా స్టేజ్ ఎక్కి వెళ్ళిన తర్వాత నాకు వాక్యానికి ఇవ్వకముందు, ప్రియులారా మన హృదయాలు ఎలా ఉండాలంటే క్రీస్తును దోచుకునే హృదయముగా ఉండాలి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఈయన ఈ పాట కౌంటర్ వేసుకుంటున్నట్టున్నాడని. క్రీస్తు మన హృదయాలను ఆల్రెడీ దోచుకున్నాడు, మనము కూడా ఆయన హృదయాన్ని దోచుకునే వారముగా మనం ఉండాలి అని అంటున్నాడు అనమాట. అందుకే నాకు ఇందాకలో ఒక సినిమా పాట గుర్తుకొచ్చిందని కవర్ చేశాడు అనమాట. అంటే మీరు చూడండి ఎట్లాంటి పరిశుద్ధతలు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి అపవిత్రత వచ్చేసిందో చూడండి. పరిశుద్ధతను మిస్ అయిపోతుంది క్రైస్తవ సమాజం. ఈనాడు క్రైస్తవ్యములో పైన భక్తి, లోపల అపవిత్రత, పైకి పరిశుద్ధత, లోపల అపవిత్రత. మన పాపమును కడుట కొరకు యేసు లోకానికి వచ్చాడు. మీరు ప్రతిరోజు బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ పడకల దగ్గరికి వెళ్ళినప్పుడు, పడుకోవటానికి మీ మంచాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచించుకోవలసిందేటో తెలుసా? పడక పాపానికి సూచనగా బైబిల్లో దేవుడు రాయించాడు. నేను పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ నాకు చెబుతుంది అనేది. హల్లెలూయా. ఇది మొట్టమొదటి విషయము. రెండో విషయము, పడక రోగములను సూచిస్తుంది. రోగిష్ఠులందరినీ హాస్పిటల్లో బెడ్ల మీద పడుకోబెడతారు, కుర్చీల్లో కూర్చోబెడుతున్నారా? పీటలేసి కూర్చోబెడుతున్నారు ఎక్కడైనా ఇక్కడ ఏమన్నా? తర్వాత మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒకరికి పక్షవాయువు వచ్చేసింది, ఆయన్ని బెడ్తోనే మోసుకొచ్చారు. ఎందుకంటే ఆయన ఇలాగ ఎత్తుకున్నారు అనుకోండి, చెయ్యి ఒకటి కాలు ఒకటి ఇలా పడిపోతాయి. ఎందుకంటే ఆయనకి పక్షవాయువు వచ్చేసింది. అదే బెడ్ మీద అయితే 4 పక్కలు ఎత్తుకొని తీసుకొచ్చేవచ్చు. తిన్నగా యేసయ్య ఉన్న ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్ళడానికి వెళ్తే ఆగా మేము కూడా ప్రార్థన చేసుకోవాలి కదా, ఏంటి మధ్యలో దూరుతావు అనగానే ఇంకా లాభం లేదు, లోపలికి వెళ్ళేలాగా ఉన్నామని ఒకడు అటుపక్క నుంచి వెళ్ళి తాడులు వేసుకొని మంచంతో పైకి లాగేసి పైన పెంకులు తీసి డైరెక్ట్గా యేసుప్రభు ఉన్న దగ్గరికి దించేశారు. యేసుప్రభు అన్నాడు, నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపో అన్నాడు.
హల్లెలూయా. ఒకసారి 38 ఏళ్ళగా పరుపు మీద ఒక ఆయన రోగంతో ఉన్నాడు. యేసు ప్రభువును నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? నీ రోగం ఇంక అయిపోయింది, నీ రోగాన్ని ఇంకా ఇంటి పట్టుకెళ్ళిపో అన్నాడు. అంతే. ఇక రోగిగా ఉండాల్సిన అవసరమో లేదు. ఇక బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 34వ వచనము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనము, 41వ కీర్తన 8వ వచనము. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. రోగులందరూ బెడ్ల మీద కనబడుతున్నారు. రెండవది ఏంటో తెలుసా? రోగము. హల్లెలూయా. పడక మనకేం చూపెడుతుందంటే రోగాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభు నీ రోగముల కొరకు కూడా సిలువలో రక్తము గార్చారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మనకి చెవులు వినబడట్లేదు అనుకోండి, ఏంటి స్పెషలిస్ట్ గుర్తుకొస్తాడు. చెస్ట్లో పెయిన్ వచ్చింది అనుకోండి, వెంటనే మనకి హార్ట్ డాక్టర్ గుర్తుకొచ్చేస్తాడు కదా. జ్వరం వచ్చింది అనుకో, ఇంకొక డాక్టర్ గుర్తుకొచ్చేస్తాడు. మోకాలు నొప్పులు వచ్చాయి అనుకో, ఆర్థోపెటిక్ గుర్తుకొచ్చేస్తాడు. కానీ ఏ రోగం వచ్చినా ముందు గుర్తు తెచ్చుకోవాల్సింది క్రైస్తవుడు యేసయ్యని. హల్లెలూయా. ఏ రోగం వచ్చినా మనం గుర్తు చేసుకోవలసిన టాబ్లెట్ యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తములో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. 15 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకడు అన్నాడు నా భార్యను డాక్టర్. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరం. హల్లెలూయా. దేవుడు బతికిరించే దేవుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. పడకను చూసి రోగాన్ని చూసి భయపడిపోకండి. పడకను చూడగానే రోగాలకి ఇది సాదృశ్యము, కానీ నా యేసయ్య నన్ను స్వస్థపరిచువాడు అనేది రెండవదిగా మనం గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. మూడో విషయానికి వెళ్దాం. పడక దేన్ని సూచిస్తున్నది అనే విషయంలో మూడవది మనం బాగా ఆలోచన చేస్తే, పడక బాధలకు ఓర్పునిస్తుంది, ఆదరణిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది అని మనం అనుకుంటాము, కానీ కాదు అని బైబిల్లో రాసింది. చాలా మంది కష్టం రాగానే ముందు లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకొని బెడ్ మీద దాబ్బరి పడిపోయి అంటే ఆదరణ దొరుకుతుంది అనుకుంటాం మనం. ఏమి దొరకదండి. అది బైబిలే చెప్తుంది. మీరు చూడండి, బైబిల్లో మీరు చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము మీరు చదవండి. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా నీవు స్వప్నము వలన. చూసారా? అని నేను అనుకున్నాడు కన్నా జరిగిందా? జరగదు. హల్లెలూయా. అంటే బెడ్ చూడగానే, పడకను చూడగానే మీకు మూడవదిగా ఏం గుర్తుకు రావాలో తెలుసా? నా బాధలకు ఇది సాదృశ్యము, నా కష్టాలకు ఇది సాదృశ్యము, నా వేదనలకు ఇది సాదృశ్యము. దీనిని కూడా యేసు ప్రభు సిలువలో తీసివేశాడు. ఈ బాధలను కూడా యేసు ప్రభు సిలువలో నా కొరకు భరించాడు అనేది నీవు గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాల్లో యేసయ్య మనకి సహాయం చేస్తున్నాడు చూడండి. మన ఆత్మకు పట్టిన అపవిత్రతను కడుగు వేస్తున్నాడు. రెండవది, మన శరీరానికి వచ్చిన రోగములను కడిగి వేసేస్తున్నాడు. మూడవది, మన మనస్సుకు కలిగిన బాధలు, వేదనలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ యేసయ్య తీసివేసేస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు కష్టాలంటే కొంతమందికి ఎప్పుడు భర్త భార్యను కొట్టేస్తాడనే కష్టాలు. ఇప్పుడు ట్రెండ్ మారింది, భార్య భర్తను కొట్టేస్తుంది. కొన్నిసార్లు నేను టీవీల్లో చూస్తుంటే ఒకప్పుడు భార్యని చంపిన భర్త అని ఉండేది. ఇప్పుడు అలా కాదు, భర్తని చంపిన భార్య అనే వార్తలు వస్తున్నాయి. అబ్బా ఎంతగా ఎదిగారండి మనోళ్ళు అనుకుంటుంటాం. ఎన్నెన్నో కష్టాలు ఉంటాయండి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కష్టాలు ఏంటో తెలుసా? చాలామందికి ఎక్కువగా కారు కొనేసుకుంటాం, డబ్బులు లేకపోయినా ఈఎంఐ కట్టలేం. క్రెడిట్ కార్డులు వాడేసుకుంటాం, వాళ్ళు ఫోన్ చేసి మరి ఇస్తారు క్రెడిట్ కార్డులు. మనం తీసుకుంటా గీకుడు, తర్వాత కట్టే సంగతి తర్వాత. ఇప్పుడు ఉన్న కష్టాలన్నీ ఆన్లైన్ కష్టాలు, మనకి ఇబ్బందులు, మనకి ఈఎంఐలు కట్టుకోలేని కష్టాలు, ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో మన మనసుకి.
నీ ప్రతి కష్టమునకు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వెల చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి బాధకు నివారణగా యేసు సిలువలో వేదన అనుభవించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషికి కావలసింది 3 విషయాలలో విడుదలండి. నీ ఆత్మకు పట్టిన దోషమును, నీ ఆత్మకు పట్టిన పాపమును విడుదల పొందటానికి యేసు సిలువలో మరణించాడు. నీ శరీరానికి ఉన్న రోగాలు తొలగించడానికి యేసు సిలువలో మరణించాడు. నీకున్న మనసుకున్న బాధలు, కష్టాలు, వేదనలు అన్నిటి నుంచి తప్పించి నీకు శాంతిని, సమాధానమును అను ఆశీర్వాదం ఇవ్వటానికి యేసు సిలువలో మరణించాడు. ఈ 3 ఆశీర్వాదాలు ప్యాకేజ్ లాగా మనకు దొరుకుతున్నా మనం మాత్రం వేరువేరుగా అన్ని వెతుక్కుంటూ తిరుగుతుంటాం. ఆచారాలు నమ్ముతాం. నేను ఒకరోజు స్కూటీ మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ముందున ఒక ఆమె వెళ్తుంది. ఆడోళ్ళు ఏంటి తెలుసా? స్పీడ్ వెళ్ళరు, సైడ్ ఓవరు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళరు, సైడ్ ఓవరు. ఆమెకి తప్పించుకొని ఇటు వద్దామంటే ఇటు వచ్చేస్తుంది, ఇటు వద్దామంటే ఇటు వచ్చేస్తుంది. అలాగా ఫాస్ట్గా వెళ్తుందంటే వెళ్తాం. నాకేమో అర్జెంటుగా వెళ్ళాలి. అటు ఇటు చూసి సడన్గా బ్రేక్ వేసిందండి. కానీ మరి ఆమె గుద్దేస్తానేమో నేను బ్రేక్ వేసాను. వేసిన తర్వాత నా బండి ఇలా లేచి ఇంకా ఆమె సీటు మీద కూర్చుంటూ పోవాల్సి వచ్చింది. ఇంకా నేను కానీ కూర్చోలేదులేండి. వెంటనే ఆపి చూస్తే చిన్నపిల్ల, కాలేజీకి వెళ్తున్న పాప. ఎందుకమ్మా అంత సడన్గా బ్రేక్ వేసావు అంటే ఇలాగంటుంది. ఇలాగంటే ముందున ఎవడో దిష్టి తీసిన కోడిగుడ్డు పడేసాడు, అందుకని బ్రేక్ వేసేసింది ఆమె. దిష్టి సంగతి ఏమో కానీ నువ్వు పడేదేనో నిన్ను గుద్ది పడేదేనో ఇద్దరు కాలు ఎరగొట్టుకుని దిష్టి సంగతి అని అక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అలాంటివి నమ్ముతున్నారు. తర్వాత తీరాగా ఆమె బండి వైపు చూస్తే ముందున్న రాయబడి ఉంది కదా, యేసు త్వరగా వచ్చుచున్నాడు అని. క్రైస్తవురాలే. వెనకను చూస్తే గుంటూరు కారం అని స్టిక్కర్ కూడా ఉంది. ఓహో, ఇదేం క్రైస్తవ్యం అని నాకు అర్థం కాలే. అలాగున్నారు క్రైస్తవులు. ప్రభునందు ప్రియులారా, పడకను చూసి మీకు 3 గుర్తుకొచ్చాయి. 4వ విషయం నేను చెప్తున్నాను, దయచేసి మీరు చూడండి. పడక సోమరితనమునకు సాదృశ్యము. హల్లెలూయా. ఇంకా పడుకుంటారండి కొంతమంది. ఒకప్పుడు 5 గంటలకు లేచేవారు, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 9, 10. ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమందిని చూస్తాను 12 గంటలకి నేను భోజనం కూర్చునేటప్పుడు అప్పుడు బ్రష్ చేస్తుంటుంది మా ఇంటి ఎదురుకు ఒక మేడ మీద ఒక ఆవిడ. ఈ టైంలో బ్రష్ చేస్తుంది ఏంటి అనుకున్నాను ఒకసారి. మరలా 2వ రోజు 12 గంటలకు చూస్తే 12 గంటలకి అని బ్రష్ చేస్తుంది. అలవాటు అయిపోయింది. ఎంత బద్ధకస్తులం అంటే రాత్రి 12 గంటల దాకా నిద్ర వచ్చిన ఫోన్ ఇలా సాగ తీసుకొని చూడాలి. తెల్లవారు 10 గంటల దాకా పడుకోవాలి. అంత బద్ధకస్తులు అయిపోయారు. యేసు ప్రభుకి అసహ్యం వేసే పాపాలలో మొట్టమొదటిది పిరికితనం. అందుకే పిరికివారు నరకానికి పోతారని ప్రకటన గ్రంథం 21:8లో మొట్టమొదటిగా పిరికివాళ్ళ లిస్టే రాశాడు. రెండవది సోమరులు నరకానికి పోతారు. మీకు తెలుసు కదా, 5కి 5 సంపాదించాడు ఒకడు, 2కు 2 సంపాదించాడు ఒకడు, ఇంకొకడు 1 కూడా కప్పెట్టేశాడు. వాడిని ఏమన్నాడు? సోమరి అయిన చెడ్డదాసుడా అన్నాడు. చీకటిలోనికి వాడిని పడేయండి అని. అంత బద్ధకస్తుడు. ఒక స్కూల్లో బద్ధకస్తులకు 500 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను అని టీచర్ గారు అడిగారంట. మీలో బద్ధకస్తులు ఎవరో ముందు మీరు చేతులు ఎత్తండి, ఎంతమంది ఎత్తితే అంతమందికి నేను డబ్బులు ఇస్తానన్నాడు. అందరూ చేతులు ఎత్తారు, ఒక్కడు ఎత్తలేదు. వాడిని అడిగారు ఎందుకు ఎత్తలేదని. నాకు చెయ్యెత్తడానికి కూడా బద్ధకమే అన్నాడు. 500కి ఇచ్చేయండి అన్నారు. అట్లాంటి బద్ధకస్తులు ఉన్నారండి. శ్రద్ధగా పనిచేయవాడు ఆశీర్వదించబడునని బైబిల్ చెప్తే మనం పనులు చేయట్లే. దేవుని పని చేయట్లేదు, ఇంట్లో అవసరమైన పనులు చేయట్లేదు. ఇంకా ఏమనంటే నేను లేటుగా లేవడం వల్ల టిఫిన్ మిగులుతుందా, రాత్రి ఊరి మీద తిరగడం వల్ల నీకు డిన్నర్ మిగులుతుందా, మధ్యాహ్నం పూట ఒక పూట కదా పెడతావు, నా మాత్రం పెట్టు నువ్వా, ఎందుకన్నావు నువ్వు అనే బద్ధకస్తులు తయారైపోయారు. అది క్రైస్తవ్యంలో. సోమరులంటే దేవునికి అసహ్యము. అందుకే చీమల గురించి మాట్లాడుతూ సోమరి చీమల యొద్దకెళ్ళి జ్ఞానము తెచ్చుకొనుము అన్నాడు.
ఎందుకు? ఆ చిన్న చీమ అండి, అది ఎంత మనం నలిపితే నలిగిపోయే అంత చీమ, దానికి ఉన్న జ్ఞానము, దానికి ఉన్న యాక్టివ్నెస్, దానికి ఉన్న షార్ప్నెస్ మానవుడిలో లేదు. అది క్రైస్తవుడిలో కూడా లేకపోతే, యేసు నీ కొరకు రక్తము కార్చిందెందుకు? నువ్వు బద్ధకస్తుడిగా తిరగటానికా? పథకాలు ఇచ్చేస్తుంటుంటే అందరిని బద్ధకస్తులు చేస్తున్నారని అంటున్నాడు. యేసు ప్రభు వాగ్దాలు ఇస్తుంటుంటే కూడా కొంతమంది బద్ధకస్తులుగా తయారవుతున్నట్టున్నారు. కొంతమంది బద్ధకస్తులు దేవుని రాజ్యానికి అర్హులు కారు. మీరు గుర్తుపెట్టుకోండి. పిరికివారు దేవునికి అర్హులు కారు దేవుని రాజ్యానికి. బద్ధకస్తులు, సోమరిపోతులు దేవుని రాజ్యమునకు అర్హులు కారు, అంతే, అర్హులు కారు. కనుక బిడ్డను చూడగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? 4వది, సోమరితనము మనకు ఉండకూడదు. హల్లెలూయా. 5వ విషయానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 చదవగలిగిన వారు కొద్దిగా బిగ్గరగా చదవండి. దానియేలు మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట. చూడండి, ఇక్కడ మీకు విషయం చెప్తాను. మీకు అక్కడ ఒక మాట అర్థమైంది కదా. రాజుకు నెబుకద్నెజరుకి దర్శనం వచ్చింది. 2వ అధ్యాయం 1వ వచనమే మీరు చదివితే దర్శనం వచ్చిందనే రాయబడింది. కానీ ఆయన పడక మీద పడుకున్నప్పుడు దర్శనం వచ్చిందని కానీ, కళలు వచ్చాయి కానీ స్వప్నం వచ్చిందని కానీ మనకు అక్కడ లేదు. కానీ దానియేలు ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడనంటే, ఆ కళ యొక్క భావము నాకు తెలియజేయండి అని సకల విద్యలు ఎరిగినటువంటి వారందరినీ పిలిచాడు. ఒక్కడు కూడా కళ ఏంటో చెప్తే దాని భావం చెప్తాం, కానీ కళ కూడా చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలంటే మా వల్ల కాదని అన్నాడు. అనగానే ఒక్కొక్కడిని తలకాయలు నరికేమని రాజు చెప్పాడు. మీకు అర్థం అవటానికి సింపుల్గా చెప్పుకెళ్తున్నాను. నరికేమనంటే ఏంటి ఈ ఉద్రిక్తత, ఏమైంది ఈ రాజ్యానికి, ఏమైంది ఈ నగరానికి అని దానియేలు ఆరాధిస్తాడు అన్నమాట. ఆరాధిస్తే రాజుగారికి ఒక కళ వచ్చిందంటయ్యా, ఆ కళ చెప్పమంటున్నాడు, కళ భావం కూడా చెప్పమంటున్నాడు. ఆయన రాజు కళ మర్చిపోయాడు, కళ భావం కావాలంటే ఎవరు చెప్తారనంటే నేను చెప్తా, ముందు రాజుగారిని ఆపేమనండి, నాకు కొంచెం గడువు ఇవ్వమని చెప్పండి అన్నాడు. ఇంటికి వెళ్ళిపెట్టి తన స్నేహితులను పడుకోవద్దన్నాడు. ప్రార్థన చేద్దాము, దేవుడు కార్యం చేస్తాడన్నాడు. గట్టిగా ప్రార్థన చేశారు ఒక రాత్రి. ప్రార్థన చేయగానే దేవుడు రాజుకొచ్చిన కళను రిపీట్ చేశాడు. అదే కళ దానియేలుకు చూపించాడు. కానీ దానియేలుకి ఎలా చూపించాడో తెలుసా? రాజు చక్కగా భోంచేసి అని తేపేసి బెడ్ మీదకి వెళ్ళి ఇలా పడుకుని నిద్రపోయిన తర్వాత వచ్చిన కళ వేరు. కానీ దానియేలుకు రాజు తిని బెడ్ మీదకి వెళ్ళి పడుకునే దగ్గర నుంచి కళ వచ్చింది. అందుకే అన్నాడు, మీరు పరుపు మీద పడుకొని ఉండగా, నీ పడకలో నీవు పడుకొని ఉండగా మనసులో ఒకటి అనుకున్నావు, ఈ తక్కిన తర్వాత కాలంలో ఈ రాజ్యం ఏమోనని మీరు మనసులో అనుకున్నారు. అనుకోగానే దేవుడు అనుకున్నాడు స్వప్నం ద్వారా ఇతనితో నేను మాట్లాడాలని అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత కష్టపడి అరిచి చెప్తున్నానంటే, బెడ్ పడక కలలకు సాదృశ్యము. హల్లెలూయా. దేనికి సాదృశ్యము? కలలకు సాదృశ్యం. పిచ్చి పిచ్చి కళలు కనడం కాదు, దైవ దర్శనాలు చూడటానికి. కానీ మనకు పిచ్చి పిచ్చి కళలే వస్తాయి. ఒకరోజు నాకు ఇంతకుముందు వచ్చేవంటి కళలు ఎంత పిచ్చి కళలు అంటే, ఒక దగ్గర నేను ఆడుతున్నానంట, ఒక పాము నన్ను వెంట పడుతుంది. ఆ రోజు నేను నా భార్య పక్కన పడుకున్నాం. సింగపూర్లో మేము ఉండే ఇంట్లో పక్కన పడుకున్నాం. మంచి డీప్ స్లీప్లో ఉన్నాం. ఆ స్లీప్లో ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. పాము నన్ను వెంట పెడుతుంది. దాన్ని చూసి పరిగెడుతుంటే నేను ఎంత పరిగెడుతుంటే అంత జోరుగా వస్తుంది. అది అంత జోరుగా వస్తుంటే ఇంకా పరిగెడుతున్నాను. పరిగెట్టి గాల్లో ఎగురుతున్నాను. బిండిగిల నుంచి ఎగురుతున్నాను, అది కూడా ఎగురుతుంది. ఇదేంటి నన్ను వదిలేలేదు అనుకున్నా, ఇంకా లాభలేదు, దొరికిపోయాను అనుకున్నాను. ఆఖరికి పాము నోరు ఇలా తెరిచి ఈ మడిమెను ఇలా పట్టుకునే సమయంలో నా భార్య ఇలా కాలేసిందంటే అని అన్నాను నేను. అమ్మో అని లేస్తే ఏమైందని అంటే, అటు ఇటు చూస్తే పాము లేదు, నా భార్య ఉంది పక్కన. అమ్మ బాబు ఇలాంటి పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఏంటని ప్రార్థన చేసుకున్నాం, పిచ్చి కళలు రాకూడదని. నా చిన్న కూతురు కూడా అంటది, పిచ్చి కళ్ళు వస్తున్నాయి డాడీ, పిచ్చిగా వస్తున్నాయి, మాన్స్టార్ వస్తున్నాడు, రాక్షసుడు వస్తున్నాడు కళ్ళలోకి అని అంటే ప్రార్థన చేసుకొని చెప్తాం కదా.
బెడ్, పడక అనేది కళలకు సాదృశ్యము. కానీ అక్కడ మనకు దేవ దర్శనములు రావాలి, దైవ దర్శనాలు రావాలి, దేవుని స్వప్నాలు రావాలి. మనం బాగా అలసిపోవటం వలన స్వప్నాలు వస్తాయి, అది వేరు. పిచ్చి పిచ్చి కళలు వస్తాయి, అది వేరు. కానీ ఎక్కువ ప్రార్థనా జీవితం ఎవరైతే గడుపుతారో, ఎక్కువగా వాక్యం ఎవరైతే చదువుతారో, ఎక్కువగా పరిశుద్ధాత్మలో మాట్లాడగలుగుతారో వారికి దైవ దర్శనాలు వస్తాయి. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు అంటాడు, అతిశయించుట నాకు తగదు కానీ అతిశయించవలసి వచ్చినది, ప్రత్యక్షత గల మనసును దైవ దర్శనములను నాకు విస్తారముగా కలిగి ఉన్నవి అన్నాడు. ఆయన దర్శనములో పరదేశకు వెళ్ళాడంట. 14 సంవత్సరాల క్రిందట చనిపోయిన ఒక వ్యక్తిని చూశాడంట. అతడు శరీరముతో కొనుపోబడినో శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను అన్నాడు. అంటే ఆత్మ కూడా శరీరములాగా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, పోలికలు ఏం కనబడట్లే, డిఫరెన్స్ ఏం కనబడట్లే, అలాగే ఉన్నాడు. మనుషులు వచింప సఖ్యము కానీ భాష మాట్లాడుతున్నది మనుషుడు నోటితో పలకలేని భాష అన్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దర్శనాలు దైవజనుడికి వచ్చాయి. ఈనాడు పిచ్చి దర్శనాలు. ఒక అయ్యగారు, నిజంగా జరిగిన విషయం, నేను 10 రోజులు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఇది నా ప్రార్థన గది, పాస్టర్కి, చర్చ్ విశ్వాసులకి అందరికీ చెప్పేశాడు, నేను లోపలికి వెళ్ళి 10వ రోజే బయటకు వస్తా. ఈ లోపు మధ్యలో ఫోన్ వచ్చిందని కానీ, భోజనం చేశారని కానీ, నాకు ఏదో అయిపోయిందని కానీ కంగారు పడి తలుపులు తీయటం, తలుపులు కొట్టడం మీరు చేయొద్దు, నా ప్రార్థన మీరు పాడు చేయొద్దు, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఫస్ట్ రోజు గట్టిగా అరిచి ప్రార్థన చేశాడు. వీళ్ళు ఇంట్లో కూర్చున్నా కూడా వినబడుతుంది అందరికీ. రెండో రోజు గొంతెండిపోద్ది కదా, ఇంకా ప్రార్థన తగ్గిపోయింది. ప్రభా స్తోత్రం, ఆయన సహాయం చేయి, ఆయన దర్శించిన ఆయన. వీళ్ళకి డౌట్ వచ్చి ఉన్నాడా లేదని తలుపు దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకుంటున్నాడు. మూడో రోజు సౌండ్ రావట్లేదు, బాగా రాత్రిపూట వింటే ప్రార్థన చేసుకుంటున్నాడు. 4వ రోజు వినబడట్లేదు సౌండ్. రోజంతా లోపల ఏమైపోయాడో, పాస్టర్ గారు తలుపు తీయండి ఒకసారి అని సంఘ పెద్దలు అనడం, ఊరుకో అయ్యా తలుపు తీసామంటే ఆయన అరుస్తాడు అని ఆమె అనడం, ఏమైంది వినబడట్లేదు అని. 4వ రోజు గడిచిపోయింది. 5వ రోజు అసలు సౌండ్ రావట్లేదు. ఈలోక విశ్వాసం కొంప తీసి పోయడం ఎవరో తెలుసు, ముందు తలుపు తీయండి అని అంటే, అయ్యా తలుపు తీయొద్దని ముందే చెప్పాడు ఖండితంగా అని ఆయన అనగానే, అయితే పని చేద్దాం, కిటికీ తెరిచి చూద్దాం అని వెనక వైపు వెళ్ళి కిటికీ తెరిచి చేశారు. పాస్టర్ గారు మోకరించి ఉన్నారు పాపం. అటువైపే కిటికీ తెరవగానే సూర్యకాంతి ఆయన మేపడు, గిడగడలాడిపోయి కింద పడిపోయాడు అనమాట. వీళ్ళు కంగారులో తలుపు వేసుకొని బయటకు వచ్చేసి పొరపాటును తీసేవారో తలుపు. అలాంటి పిచ్చి దర్శనాలు వస్తున్నాయి మనకి. నిజంగా దర్శనాలు చూసే క్రైస్తవ్యం ఎక్కడుందండి ఈనాడు? దర్శనం ప్రకారం నడిచే సంఘాలు ఎక్కడున్నాయి? బుర్రలో ఆలోచన వస్తుంది, సంఘం పుట్టుకొచ్చేస్తుంది. బుర్రలో తలంపు వస్తుంది, ఇంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారా, నేను కూడా ఒక మంచి సెంటర్ చూసి ఒక మెగా చర్చ్ పెట్టాలనుకుంటున్నాడు తప్ప దేవుని దర్శనం ఏంటో, ఆ దర్శనం ప్రకారం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో, ఎటువంటి సేవ చేయాలో దైవ దర్శనం చూసే అలవాటు లేదు. విశ్వాసులకు కానీ, క్రైస్తవులకు కానీ, పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి దేవుడు దర్శించి మనతో మాట్లాడుతాడు. ఆయన మాట్లాడితే ఆయన మాట ప్రకారం చేద్దాము అనే ఆలోచన లేదు, పిచ్చి కలలు కంటున్నారు. అందుకే పడకను చూడగానే మనకు గుర్తుకు రావాల్సింది 5వది కలలకు సాదృశ్యము. 6వ విషయాన్ని నేను చెప్తాను, దయచేసి చూడండి. పడక మరణమునకు సాదృశ్యం. 90% చనిపోయిన వాళ్ళందరూ బెడ్ మీద పోతారు. ఓ 10% రోడ్డు మీద గుండెపోటు వచ్చి పోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళు. ఎక్కువగా బెడ్ మీద రారా అంతే. ఎంతోమంది అండి బెడ్ల మీద కదా పోతున్నారు. అయ్యో కొంతమంది బాత్రూంలో పోతారు గాలి జారిపడి, కొంతమంది రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతారు. కానీ 90% అట ఎక్కువగా బెడ్ మీదే చచ్చిపోతారట, పడకల మీదే ప్రాణాలు పోతాయంట. మాకు తెలిసిన రిలేటివ్ వరుసకి నాకు అన్నీ అవుతాడు. భోజనం చేసి పడుకున్నాడట 10 గంటలకి, 11 గంటలకు ఫోన్ వచ్చింది, పడుకున్నట్టుగా పోయాడు. బెడ్ మీదకి వెళ్ళి చూస్తే హాయిగా నవ్వుతూ ఉన్నాడు, మనిషి బ్రతికే ఉన్నాడు అన్నట్టు కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే కొమ్మ తీసి బతుకున్నాడేమో నాకు అటు ఇటు తిరిగి చూశాను కొంచెంసేపు.
వీళ్ళు పొరపాటు పడుతున్నారేమో అని. ఎందుకంటే గంటకే ఫోన్ వచ్చింది. దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర వేలు పెడితే గాలి రావట్లేదు, ఇందాకలే చనిపోయాడని చెప్పారు. చాలామంది బెడ్ మీదే పోతారు. అందుకే బెడ్ మరణమునకు సాదృశ్యము. మన యేసయ్య మరణము నుండి మనల్ని తప్పించాడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకెక్కడుంటుందండి? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలండి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది, కానీ ఆత్మ మరణం ఉన్నది నరకానికి పోవటము, అది రెండవ మరణం అని బైబిల్లో రాస్తుంది. ఆ మరణాన్ని తప్పించే శక్తి కలిగిన వాడు, ఆ మరణపు ముళ్ళు విరిచిన వాడు, మరణం యొక్క బలము గలవాని బలమును అణిచినవాడు మన నజరేయుడైన యేసు. అందుకే యేసుని ఆరాధించమని చెప్తుంది, అందుకే యేసుని రక్షణ పొందమని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పడకను చూడగానే మనకేం గుర్తు రావాలి? ఆరోదే మరణము గుర్తుకు రావాలి. హల్లెలూయా. సరే, 6 విషయాలు చెప్పాను కదా. అసలు మన పడక ఎలా ఉండాలి అంటే, పడక సోమరితనముగా ఉండకూడదు అని చెప్పుకున్నాం. పడక పాపమునకు సాదృశ్యం, పాపాలు చేసేదిగా ఉండకూడదని చెప్పుకున్నాం. పడక మీద రోగాలుగా మనం ఉండకూడదని, పడక మీద మరణం ఉండకూడదు. పడక మనకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే ఒక్క 3 విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందులో మొట్టమొదటి విషయము 6వ కీర్తన 6వ వచనములో మీరు చూడండి. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. హల్లెలూయా. పడక ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితం దాని మీద ఉండాలి. కోర్స్ మనం ప్రార్థన చేసేటప్పుడు బెడ్ మీదకి వెళ్ళి చేయకూడదని కొంతమంది అనుకుంటారు, ఎందుకంటే నిద్ర వస్తుందని. బెడ్కు దూరంగా మోకరించి ప్రార్థించాలి, కాదనట్లే. నువ్వు ఎంత దూరంగా వెళ్ళి ప్రార్థించినా చివరికి పడుకోవడానికి బెడ్ దగ్గర రావాలిగా. ఆ బెడ్ మీద కూడా ప్రార్థన ఉండాలి. పడుకోనైనా ప్రార్థన చేయి, కూర్చొనైనా ప్రార్థన చేయి, మోకరించైనా బెడ్ మీద పర్వాలేదు. ప్రార్థన మాత్రము నీ బెడ్ సాక్ష్యం ఇవ్వాలి. నీ బెడ్ మీద ప్రార్థన ఉంటే మన మూలవచనం గుర్తుపెట్టుకోండి, నీవు నా నడకను నా పడకను పరిశీలించి ఉన్నావు అన్నాడు. అక్కడ పాపము జరుగుతుందా లేకపోతే ప్రార్థన జరుగుతుందా? అక్కడ సోమరితనముగా ఉన్నావా లేదా దేవుని కార్యము కొరకు మొర్రపెట్టే విధముగా ఉన్నావా? అన్ని దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. మీరు ఎంత ఖరీదైన బెడ్ కొనుక్కోనండి, నీ బెడ్ గురించి యేసు ప్రభువుకు తెలుసు. నీ బెడ్ గురించి యేసు ప్రభువుకు తెలుసు. బెడ్ మీదే ఎన్నోసార్లు ప్రార్థన చేశాం మేము. నా భార్య నాకంటే ఎక్కువ అండి. ఇందాక పాస్టర్ గారి గురించి ఒక సాక్ష్యం చెప్పారు. ఎక్కువగా ప్రార్థనలో ఉంటారు మా పాస్టర్ గారు. నేను చెప్తున్నాను, నా భార్య ఎక్కువగా రాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం చూశాను. నిద్రపోతుంది అనుకుంటాం కానీ అటు పక్క తిరిగి కన్నీరు కార్చి ఆమె పిల్లో తడిసిపోతుంది, బెడ్ తడిసిపోతుంది. దేవుడు అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నీ పడక ప్రార్థనా జీవితముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పడక మీద భోజనం చేస్తున్నావు, బాగానే ఉంది. పడక మీద నిద్రపోతున్నావు, బాగానే ఉంది. పడక మీద ఇలా పడుకొని సేద తీర్చుకుంటున్నావు, బాగానే ఉంది. నీ పడక మీద ప్రార్థన ఉందా? కన్నీరు కార్చేంత ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన కూడా ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన ఉందా? పరిశుద్ధాత్మ పొందుకున్నట కొరకు ప్రార్థన ఉందా? సంఘము అభివృద్ధి చెందుట కొరకు ప్రార్థన ఉందా? మీ సంఘ కాపరి కొరకు ప్రార్థన ఉందా? ఈనాడు ప్రార్థనలన్నీ పిచ్చి ప్రార్థనలు, పనికిరాని ప్రార్థనలు. ఒక ఆమె పెద్ద పాస్టర్ గారి వైఫ్, ఆమె ప్రార్థనా జీవితం చెప్తుందండి. చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉంటుంటే చెయ్యి వాసిపోయిందంట. వాసిపోతే దేవుడు అన్నాడంట, నువ్వు చీపురి కాస్త కింద పట్టుకోమ్మా అన్నాడంట. ఆ కింద పట్టుకోగానే వాపు తగ్గిపోయిందంట. ఇది పిచ్చి ప్రార్థన కాకపోతే ఏం ప్రార్థన అండి? ఇంకొక ఆమె సాక్ష్యం చెప్తుంది, ఇంటి నిండా ఎలుకలు వచ్చేసాయి, ఏం చేయాలో తెలియక మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఒక పెద్ద పిల్లిని పంపించాడని. మరి పిల్లిని పంపించాలంటే కుక్కను పంపించాలి. పిల్లిల కొరకు చీపురి కట్టల కొరకు ప్రార్థనలండి. కొంతమంది బంగారం తెచ్చి నాకు ఇస్తారు, అయ్యగారు ప్రార్థన చేయండి. నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు.
ఒకవేళ పొరపాటున ప్రభువా ఈ బంగారం వీళ్ళు ముత్తూట్లో తాకట్టు పెట్టకుండును గాక అని ప్రార్థన చేశాను అనుకో, ఇంకా వాళ్ళకి ఏమవుతుంది? బంగారానికి నేనేం ప్రార్థన చేయాలండి? మంచిదే, ప్రార్థన చేయాలంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, జ్ఞానులు బంగారం తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చారు. మీరు కూడా ఈ బంగారం దేవుని సేవకి ఇచ్చును కాకని ప్రార్థించాలంటే ఇంక మన దగ్గరికి వస్తారా? ఒక్కడు రాడు. మరి బంగారం పట్టుకొని నేనేం ప్రార్థన చేయాలి? వీళ్ళు తాకట్టు పెట్టకుంటే ఉండును కాకని ప్రార్థన చేయాలా? ఎంత పిచ్చి ప్రార్థన అది. ఒక ఆయన యేసన్న గారి దగ్గరకు వచ్చి బైబిల్ ఇచ్చి, అయ్యగారు ఈ బైబిల్ మీద చేసి ప్రార్థన చేయండి అన్నాడట. ఆయన అన్నాడు, బైబిల్ మీద చేసి ప్రార్థన చేస్తాను, ఎందుకు నేను బైబిల్ మీద చేసి ప్రార్థన చేయాలి చెప్పు అన్నాడట. అదంతా నాకు తెలదు, నువ్వు బైబిల్ మీద చేసి ప్రార్థన చేయాల్సిందే అన్నగారు అన్నాడట. ఆయన అన్నాడు, నాకు అదంతా తెలియదు, నేను ఎందుకు బైబిల్ కొరకు ప్రార్థన చేయాలి నువ్వు నాకు చెప్పు. దానికి ఏమైనా కడుపు నొప్పా అని అడిగాడట. అంటే లేదండి. దానికి ఏమైనా జబ్బు చేసిందా? నువ్వు చెప్పిన మాట వినట్లేదా బైబిల్? లేదా బైబిల్ చెప్పిన మాట నువ్వు వినట్లేదా? ఎందుకు ప్రార్థన చేయాలి అడిగితే, నాకు అదంతా తెలదండి, మీరు బైబిల్ మీద చేసి ప్రార్థన చేయాలి అన్నాడట. పోనీ బైబిల్ ఏమైనా కొత్తదా అంటే కొత్తది కాదు, బాగా పాతదే. మీరు బైబిల్ మీద చేసి ప్రార్థన చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని యేసన్న గారిని నెల నొక్కుంటూ ఆపేశాడు. ఆయన అన్నాడు, నువ్వు చెప్తే కానీ నేను కూడా వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను, ప్రార్థన మాత్రం చేయను అన్నాడు. అంతే. ఈలోగా ఆవిడ వచ్చింది, అయ్యా ఏమీ లేదు, లోపల లాటరీ టికెట్ పెట్టాడు అందుకే ప్రార్థన చేయమన్నాడు. లోపల ఏం పెట్టాడు? లాటరీ టికెట్ పెట్టాడు. అది ఈయన తెలివితేటలు చూడండి. దేవునికి తెలియదండి అయ్యి, ఇవి పిచ్చి ప్రార్థనలు కాదు. అంటే బిజినెస్ల కొరకు ప్రార్థన ఉంది, ఇల్లు కట్టుకొనుట కొరకు ప్రార్థన ఉంది, పంటలో విత్తనాలు వేస్తే విత్తనాలు ఫలించట కొరకు ప్రార్థన ఉంది, రోగాల కొరకు ప్రార్థన ఉంది, బంగారం కొరకు ప్రార్థన ఉంది, ఎలుకల కొరకు ప్రార్థన ఉంది, చీపురు కట్టల కొరకు ప్రార్థన ఉంది. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన లేదు మనకి. సంఘ కాపరి కొరకు ప్రార్థన ఉండదు. సంఘంలో విశ్వాసుల కష్టాల కొరకు ప్రార్థనలు ఉండవు. పరిశుద్ధాత్మ పొందుకోవాలని కూడుకొని ప్రార్థనలు చేస్తున్నారా? ఆ ప్రార్థనలు మనకు కావాలి. వాటి కొరకు కన్నీరు కార్చగలగాలి. మీ పడకల మీద మీ ఆధ్యాత్మిక జీవితము కొరకు కన్నీరు కార్చండి. మీ ఆధ్యాత్మిక జీవితము కొరకు ఏడవండి. దేవుడు ఆ బిడ్డ వైపు చూస్తూ ఉన్నాడు. 3 విషయాలు చెప్తానన్నాను బిడ్డ గురించి. మొదటి చెప్పిన 6 విషయాలు కాదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్న 3 విషయాలు. ప్రసంగంలో 2వ ప్రసంగం అన్నమాట. రెండవది ఏంటో తెలుసా? మన బిడ్డ ఎలా ఉండాలంటే మొదటిగా ప్రార్థనతో ఉండాలి. రెండవదిగా మీరు చూస్తే 149వ కీర్తన 5వ వచనము, భక్తులు ఘనత నొంది భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద. ఆ మాట ఎందుకు రాశాడండి? వారు సంతోషించుదురుగాక అంటే సరిపోతుంది కదా, పడక అన్న మాట ఎందుకు పెట్టాడు? బైబిల్లో ఏ మాట అయినా ఊరికనే రాసేస్తారా? ప్రతి పదానికి కూడా దేవుడు ఒక అర్థాన్ని చెప్పటానికే ఉంచాడు. పడకల మీద ఉండాలి, సంతోష గానములు ఉండాలి, సంతోషముగా స్తుతించుట ఉండాలి. మీ పడకల మీద ఉండి ప్రభువుని కీర్తించారా? మీ పడకల మీద ఉండి ప్రభువుని స్తుతించారా? ప్రభువుని ఆరాధన చేస్తారా? పడకల మీద కూర్చొని. బెడ్ మీద వరుసగా ఫ్యామిలీ అంతా పడుకుంటాం, కానీ అదే బెడ్ మీద అందరూ చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తున్నామా? పాటలు పాడుతున్నామా? స్తుతిస్తున్నామా? ఆలోచించండి, ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం. కొంతమంది పాటలు పాడుతున్నారండి, మీరు ఏమనుకోకండి, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కానీ కొన్ని పాటల్లో పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. ఒక ఆమె పాడుతుంది, తెలుసును డాడీ తెలుసును పప్పా అని. అదేం పాటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. సంఘాల్లో ఎవరైనా పాడుకుంటున్నారంటే నేను ఎప్పుడు వినలేదు. ఈమె పాడేసుకుంటుంది, ఈమె కామెంట్లు పెట్టేసుకుంటుంది. ఈ పాటలకు పిచ్చి పట్టింది అందరికీ. ఇప్పుడు ఆత్మలేని పాటలు వచ్చేసాయి సంఘాల్లోనికి. పాత పెంతుకోస్తు పాటలు కానీ, సియోను పాటలు కానీ, బెర్క్మాన్ సైగర్ పాడిన పాటలు కానీ, యేసన్న గారు రాసిన పాటలు కానీ, ఇంకా భక్తి సింగ్ గారు బ్రదరన్ గ్రూప్ వాళ్ళు రాసిన పాటలు కానీ పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చేసినంత అభిషేకం వచ్చేది పాటల్లో. ఇప్పుడు పాడుతుంటే ఉన్న అభిషేకం పారిపోతుంది, ఉన్న అభిషేకం ఎక్కడికో ఎగిరిపోతుంది.
ఎలాంటి పాటలు పాడుతున్నాం మనం? పిచ్చి పిచ్చి పాటలు పాడట్లేదు కొంతమంది. ఆత్మాభిషేకం కలిగిన పాటలు ఉన్నాయి ఆ సంఘాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాటలు దేవునికి మహిమపరిచే విధముగా ఉండాలి. ఈ పాటలు నాకేంటి అనుకోకూడదు. ఆమోసు గ్రంథం మీరు తీసి చదువుకోండి ఇంటికి వెళ్ళాక, గ్రంథం అంతా కూడా. కొంతమంది పాటలు నాకు అసహ్యమైపోయాయి, అవి పిచ్చి పాటలు అన్నాడు ప్రభు. అవేం పాటలు? పిచ్చి పాటలు, పిచ్చి పాటలు. విజయవాడ గ్రౌండ్లో ఒక సభ జరుగుతుంది. బయట బోర్డు చూశాను ఇందాక నేను కూడా. ఇదంటే మొంగమూరు డొంక రోడ్డా. వచ్చినప్పుడు మీ కారు ఇలా తిప్పితే అక్కడ అయ్యగారు పెద్ద బోర్డు పెట్టించినట్టు ఉన్నారు అక్కడ. ఆ బోర్డు చూసి మేము కూడా ఫోటోలు తీసుకున్నాం. నేను కూడా ఆ బోర్డు ఒకరి దగ్గర విజయవాడలో ఒక బోర్డు చూసి ఇక్కడ ఏదో పెద్ద సభ జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోదామని ముందే 6 గంటలకు వెళ్ళిపోయాను. ఇంకా చైర్లు వేస్తూనే ఉన్నారు. అక్కడే కూర్చొని బయటికి వెళ్ళి టీ తాగి వచ్చి వాక్యం వినే ఇంటికి వెళ్దామని ఆశతో ఉన్నాను. ఇంకా పాటలు పాడుతున్నారు కదండి. ఒక్క పాటలు అభిషేకం ఉంటే ఒట్టు. పాటలు పాడిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, మా బృందం వచ్చి ఒక పాట పాడుతుంది, మా చర్చ్ బృందం యంగ్స్టర్స్ వచ్చి ఒక పాట పాడుతారు అన్నాడు. ఆడు స్టేజ్ ఎక్కడమో ఇలాగని ఇక్కడ ఇలాగని ఇంకా పాడుతున్నాడు. బంగారు యేసయ్య వచ్చేనండి ఓ పాపి అని పాడుతుంటుంటే వీళ్ళు గిటార్లు పట్టుకొని గీసేసుకొని డ్యాన్స్లు వేసేసుకొని, ఇంకా నాకు ఆ రోజు వాక్యం వినబుద్ధి లేదు. లేచాను, షర్ట్ ఇలాగ అనుకున్నాను, తిన్నగా వచ్చాను, బస్సు వచ్చింది, బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాను. పాటలు పాడితే సువార్త ఉండాలి, పాటలు పాడితే ఆత్మాభిషేకం ఉండాలి, పాటలు పాడితే అందులో దేవుని వాక్యం ఉండాలి, పాటలు పాడితే మనకు విశ్వాసము వృద్ధి జరగాలి. అలాంటి పాటలు పాడండి. మళ్ళీ బెడ్ల మీద కూర్చొని పిచ్చి పిచ్చి పాటలు పాడుకోవడం కాదు. మన బెడ్ మీద ప్రార్థన ఉండాలి, మన బెడ్ మీద స్తుతి ఆరాధన ఉండాలి. మూడవది చూడండి. మూడవది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీ పత్రిక 13:5 అమ్మా. 13:4 చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను. చూడండి, నిష్కల్మషమైనది గాను. ఎలా ఉండాలి? పానుపు పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. మీరు బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దుప్పటి 2 రోజులకు ఒకసారి మారుస్తారా, సంవత్సరానికి ఒకసారి మారుస్తారా? మా ఇంట్లో అయితే ప్రతిరోజు దుప్పటి తీయటం, దులపటం, దాన్ని మళ్ళీ సర్దటం అదో పెద్ద పని. 3 రోజులకే వాసుకేసేద్దాం అంటుంది మా ఆవిడ. 3వ రోజే వారానికి 2 దుప్పట్లు మారుస్తాం. నేను ఒకళ్ళ ఇంట్లో రెంటుకున్నానండి, సంవత్సరం అయినా కూడా బెడ్ తీయలేదు. బెడ్ దగ్గర రాని కూర్చోను కానీ కూర్చోకొని జలుబు చేసింది నాకు. కూర్చొని పడుకొని అని అంటది. ఇంక పడుకుంటే ఇంకేమవుతాం? వాసన వచ్చేస్తుంది, ఉతకదంట. సంవత్సరానికి ఒకసారి దుప్పట్లు ఉతుకుతుందంట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక సాదృశ్యము. నీ పాన్పు పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. బెడ్ మీదకి ఎక్కి పనికి మాలిన రాజకీయాలు మాట్లాడుకోవడం కాదు, పరిశుద్ధమైన దేవుని మాటలు మాట్లాడుకోవాలి. బెడ్ మీదకి ఎక్కి ఎలా దోచుకుందాం, ఎలా సంపాదించుకుందాం అని మాట్లాడుకోవటం కాదు. ఇంతే వచ్చిందని చెప్పు పాస్టర్ గారికి, ఎంతకంటే రాలేదని చెప్పు పాస్టర్ గారికి అని ఎవరు అననీయ సప్పీరాలు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా బెడ్ మీదే మాట్లాడుకుంటారని నా డౌటు. అక్కడ కూర్చొని సత్యము మాట్లాడటం నేర్చుకోవాలి, అక్కడ పరిశుద్ధముగా ఉండుట మాట్లాడటం నేర్చుకోవాలి. మీ బెడ్ దగ్గర ప్రార్థన, మీ బెడ్ దగ్గర ఆరాధన, మీ బెడ్ దగ్గర పరిశుద్ధత ఉంటే దేవుడు దాన్ని చూసి సాక్ష్యం ఇస్తాడు. నీ నడక నాకు తెలుసు, నీ పడకను నేను పరిశీలిస్తే ఆ పడక కన్నీళ్లతో నిండిపోయింది. ఆ పడక మీద నువ్వు చేసిన ఆరాధన నా యొద్దకు ధూపం వలె వచ్చింది. ఆ పడక మీద నువ్వు ఉన్న పరిశుద్ధత నన్ను తృప్తిపరిచింది. ఎన్నటన్నటికీ పరిశుద్ధత నాకు అనుకూలమని నేను చెబుతున్నాను. నీ పరిశుద్ధత నాకు నచ్చిందని చెప్పగలగాలి. అందుకే ప్రసంగించిన పడక అంటున్నా. మీ బెడ్ దగ్గరికి వెళ్ళగానే ఈ ప్రసంగం గుర్తు రావాలి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ రోగము కొరకు సిలువలో కార్చాడు, నీ పాపము కొరకు సిలువలో రక్తం కార్చాడు, నీ సోమరితనం పోవటానికి, పిచ్చి కలలు పోవటానికి,
మరణం పోవటానికి, అనేక ఆశీర్వాదాల కొరకు యేసు రక్తము కార్చాడు. నీ బిడ్డ దగ్గర 3 అనుభవాలు మీరు ఉండాలి. మీ బిడ్డ నీకు గుర్తు చేయాలి. నేను ఈరోజు ప్రార్థన చేయాలి, ఈరోజు నేను ప్రభువుని స్తుతించాలి. నా బిడ్డ మీద పరిశుద్ధమైన తలంపులు ఉండాలి. కొంతమంది బిడ్డ మీద పట్టుకోగానే ఎలా దోచుకుందాం అనే ఆలోచనలు వస్తాయి, ఎలా కబ్జా చేసేద్దాం అనే ఆలోచనలు వస్తాయి, ఎలా రాజకీయాలు ఆడుదాం అనే ఆలోచనలు వస్తాయి. అక్కడ కూర్చొని అక్కడ పడుకొని పరిశుద్ధంగా మనం ఆలోచించగలగాలి. ఇది దేవుడు ఈ రాత్రి మనకిస్తున్న సందేశము. హల్లెలూయా. లేచి నిల్చుందామా? ఒక్కసారి లేచి నిల్చుందామా? హల్లెలూయా. దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి. విజయ పైకి రా, ఒకసారి పాట పాడు. ఒక పాట పాడుతాను. యేసయ్య మన జీవిత భాగస్వామి. బెడ్ దగ్గరికి వెళ్ళగానే ఆ బెడ్ నీకు నీ భార్యకు సంబంధించిందిగా గుర్తొస్తుంది. బెడ్ దగ్గరికి వెళ్ళగానే మనకు గుర్తు తెచ్చుకోవాల్సిన ఆఖరిగా ఒక మాట, అదేంటంటే యేసయ్య మన జీవిత భాగస్వామి. మన జీవిత భాగస్వామి. ఈ పాట పాడి ప్రభువుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మైక్ ఉంటే ఇస్తారమ్మా, ఇంకేమైనా అవకాశం ఉంటే. హల్లెలూయా. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం, ప్రభువుని గణపరచుదాం. ఈ రోజు నుండి నా బిడ్డ దగ్గర ప్రార్థన, స్తుతి, ఆరాధన ఉంటుందని ఒక నిర్ణయంతో మనం ఇక్కడి నుండి బయటకు వెళ్దాం. హల్లెలూయా. నా జీవిత భాగస్వామి యేసని తలంపుతో మనం బ్రతుకుదాం. కను సైగలే ధైర్యపరచినవే నీ అడుగు జాడలే, నాకు త్రోవను చూపినవి. దయగలకను సైగలే ధైర్యపరచినవి నీ అడుగు జాడలే, నాకు త్రోవను చూపినవి. నీ రాజ పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నీ రాజ పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా.
మాటలే చేరదీసినవి నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. ఇది ఆఖరి చరణం అండి, ఆఖరి చరణం. దయగల మాటలే చేరదీసినవి నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని హల్లెలూయా రకశకల రబ కురందల రబ యేసు యేసు నీ కొందన కృపా సాగ అందరూ చప్పట్లు కొడుతూ అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపా సాగరా 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 అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా. దేవుడు రోగులను స్వస్థపరచు దేవుడు. ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఈ సభలు నీకు ఆశీర్వాదకరం. ఏ రోగమైనా గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. రోగం ఏదైనా నిన్ను వెంబడిస్తుంటే అది గుండె నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ, ఇంకేవేదైనా యేసు రక్తములో కడగబడుతున్నావు. నీ బాధ తొలగింపబడుతుంది, నీ శ్రమ తొలగింపబడుతుంది, నీ అప్పుల సమస్యలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఈ సంఘము దీవించబడునుగాక. ఈ కవెనెంట్ సంఘము ఒంగోలు ప్రాంతములో అతి పెద్ద సంఘముగా ఆశీర్వదించబడునుగాక. ఈ సేవకుడు కరుణాకర్ గారు, వారి భార్య పాస్టమ్ గారు రత్నకుమారి గారు, వారి పిల్లలు, సంఘము, సంఘ పెద్దలు బహుగా దీవించబడునుగాక. ఆమేన్. ఈ సభలకు వచ్చిన ప్రతి కుటుంబము వర్ధిల్లునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.